ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు ఆయా శాఖలు కేటాయించడంతో పవన్ కళ్యాణ్ మినహా అందరూ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొలి రోజే 5 సంతకాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి అసెంబ్లీ స్పీకర్పై పడింది. స్పీకర్గా ఎవరిని నియమించాలి అన్న దానిపై ఇప్పటికే చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్గా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిని నియమించనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక ప్రభుత్వ చీఫ్ విప్గా ధూళిపాల నరేంద్రను నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను సభ్యులు ఎన్నుకోనున్నారు. స్పీకర్గా బీసీ నేతను ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్ రేసులో అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించినా గత 5 ఏళ్లుగా వైసీపీ అరాచకాలను అడ్డుకుంటూ పార్టీ కోసం, కేడర్ కోసం కష్టపడిన అయ్యన్న పాత్రుడి వైపే చంద్రబాబు, లోకేష్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తన మంత్రివర్గంలో ఈసారి సీనియర్లకు చంద్రబాబు స్థానం కల్పించలేదు. వారిలో అయ్యన్న పాత్రుడు కూడా ఉన్నారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన అయ్యన్నకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆయన వర్గ నేతలను నిరాశపరిచింది. అయితే దీనిపై ఇటీవలే మీడియా ఆయన్ని ప్రశ్నించగా తనకు మంత్రి పదవి రానందుకు ఎలాంటి బాధ లేదన్నారు. ఎన్టీఆర్ తన్ను 25 ఏళ్లకే మంత్రిని చేశారని, ఇప్పుడు చంద్రబాబు కూడా యువకులకు ప్రాధాన్యతనిస్తున్నారని ప్రశంసించారు. వైఎస్ జగన్, వైసీపీ పేరెత్తితేనే అయ్యన్న పాత్రుడు ఒంటికాలిపై అంతెత్తున లేస్తారు. ఇప్పుడు ఆయన స్పీకర్ అయితే సభలో వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటో అంటూ టీడీపీ నేతలు అప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టేశారు.